అల్లరి నరేష్ దర్శక నిర్మాత అయిన ఈవీవి సత్యనారాయణ కొడుకుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకుని అల్లరి నరేష్ గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. అల్లరి నరేష్ చదువు దాదాపు అంతా చెన్నైలోనే సాగింది. అల్లరి సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అల్లరి నరేష్ విరూప కంఠమనేని మే 29, 2015న వివాహం చేసుకున్నాడు. ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. అంతేకాక సినిమాల గురించి అసలు నాలెడ్జ్ కూడా అసలు లేదు. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట. ఆమె ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంది. ఆమె సొంతంగా ఆఫీస్ పెట్టుకుని ఆ పనులతో బిజీగా ఉంటుంది. ఇప్పటి వరకు నరేష్ నటించిన సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమా మాత్రమే చూసింది. ఆమె ఆర్కిటెక్ట్ గా చాలా బిజీగా ఉండటంతో సినిమాలు చూసే సమయం ఉండదు. విరూప ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు చెందిన అమ్మాయి. ఈ వివాహం పెద్దలకు తెచ్చిన వివాహం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.